ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారా, ఒక అరకిలోకి తక్కువ ఉంటుందిలే కానీ బోన్లెస్ ఇది. చికెన్ కానీ మటన్ కానీ వేపుడు వేసేటప్పుడు ఇంకో ఉల్లిపాయ ఎక్స్ట్రా వేయండి. ఓకేనా? అది కానీ ఫ్రై కదా ఇప్పుడు, అందుకని ఒట్టి అన్నం అంతా దానిలో తినలేను. ఓకేనా? అందుకని కొంచెం రసం పెడదామని. ఓ సూపర్. నీరు ఉంది కదా, ఈ నీరంతా మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి, అంటిగిరిపోవాలి. క్లియర్గా చేసేస్తాం మీకు, చూడండి. ఓ నూనె ఉన్నట్టు కనపడుతుందా? మొత్తం ఎగేటప్పటికి కనిపిస్తుందమ్మా. ఆ మాత్రం కనిపించేటట్టు ఉంటేనే ఈ మటన్ ఫ్రై టేస్ట్. ఇదిగో చూడండి అమ్మా. ఇప్పుడు ఇందులోనే ఎక్కువసేపు ఉండకూడదమ్మా, కలర్ మారిపోద్ది. వేడి మన స్టవ్ ఆఫ్ చేయగానే ఇంకో గిన్నెలోకి మార్చేసుకోవాలి. అన్ని కూరల్లాగా దీన్ని పెట్టకూడదు, ఎందుకంటే వేపుడు వేసాం కదా, ఇక మళ్ళీ ఆ వేడికి ఇంకా ఎగిపోద్ది. ఉప్పులు కారాలు అన్నీ సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. నత్తల కూరది ఒకటి వచ్చింది, చెన్నై పొరియలు ఒకటి వచ్చింది. ఇప్పుడు నత్తల కూర చదువుతానే ముందు వచ్చింది కదా, అది సుభాషిణి నిమ్మకాయల. అమ్మ మాది కాకినాడ అమ్మ. మీరు నా పేరుతో పిలుస్తుంటే మా అమ్మగారు పిలిచినట్టే ఉందమ్మా. 17 years అయ్యింది అమ్మను మిస్ అయ్యి. థ్యాంక్ యూ అమ్మ. మీరు కాకినాడ వస్తే మా ఇంటికి రావాలి, తప్పకుండా వస్తారుగా. మీరు సంతోషంగా ఉండాలని బోల్డ్ లవ్స్ పెట్టావమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ అమ్మ గుర్తొచ్చుతున్నావు. 17 years ఏందన్నా అమ్మని మిస్ అయ్యి. అందరూ మా అమ్మని చూసుకుంటున్నాం, మీలో మా అమ్మమ్మని చూసుకుంటున్నాం. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలేనమ్మా. థ్యాంక్ యూ అమ్మ. ఉమాదేవి నెల్లూరు 469 అమ్మ. అమ్మ దేవుడు చల్లగా చూస్తున్నాడు. మీకు ఉన్నది నలుగురికి పెట్టి తింటారు. నాకు అది చాలా ఇష్టమయ్యింది. నేను కూడా అదే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మనకి ఎంతసేపు వండుకోవటం మనం తింటాం, వండుకోవటం మనం తింటమే ఎట్టా. చిన్నప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు శాస్త్రాలు, మా ఇంటికి వస్తా మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తా మాకేం పెడతావు. ఎలా ఉంది? మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వైతే, మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం పెడతావు. అలా ఉండకూడదు. సామెతలు ఉన్నాయి, కొంతమంది అలాగూ ఉన్నారు, కానీ అలా ఉండకూడదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. 3646 ఫస్ట్ టైం అమ్మా, నాకు తెలియదు తింటారని, బట్ బాగుంది అమ్మా మీరు చేసింది చూస్తుంటే. ఫస్ట్ టైం నత్తలు తింటారని నీకు తెలియదు, చూస్తుంటే బాగుంది అని చెప్పావు. అంతే, చాలామందికి తెలియదు. విలేజ్ల్లో ఉండొచ్చిన వాళ్ళకి 80% మందికి నత్తలు తెలుసు. కాకపోతే ఏనాడో ఊళ్ళో వదిలిపెట్టి వచ్చేసారు చదువులు, అందుకనే తెలియపోవచ్చు కొంతమందికి. ఈ నత్తల్లో కూడా చాలల్లో ఆ నాచు, ఆ నీళ్ళే ఎప్పుడు చాలల్లోనే, పొలం చాలల్లోనూ నీళ్ళ పక్కనే దొరుకుతాయి. కాలువలు ఉంటాయి కదా, కాలువల్లో నీళ్ళ పక్కన దొరుకుతాయి అవి. అందుకని నాకు అలవాటు. అది కూడా ఎప్పుడులే, చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఊళ్ళన్నీ మారుకుంటూ తర్వాత దొరికినప్పుడు చేస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తాడేపల్లి సుజాత 1787 అమ్మ. హెల్దీ రెసిపీ, ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది. చూసారా, కొంతమందికి తెలుసు, ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు తిన్నవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు తిన్నాళ్ళు అనమాట. ఒబిసిటీ కంట్రోల్ అవుద్దంట. కుమారి రాజనాల 2287. నమస్కారం అమ్మ, నమస్కారాలు. ఇయ్యి నత్తలు చాలా బాగా చూపించారు. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీడింగ్ మై కామెంట్. ఓకే, ఎట్టగొట్ట కూడా పలుకుని మొత్తానికి ఇంగ్లీష్ చదివేస్తున్నాను కదా. తెలుగు రాసేవాళ్ళు ఒక 2-3 రాస్తారు, అయితే అందరూ ఇంగ్లీషే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ 2107. అమ్మ నమస్తే, బాగున్నారా? నా చిన్నప్పుడు నానమ్మ అమ్మ వండితే తిన్నాను, చాలా బాగుంటుంది. మంచి రెసిపీ. గోంగూర నత్తలు కూడా తిన్నాము, అది కూడా బాగుంటుంది. అవునా, అది కూడా బాగుంటుంది. ఆ రోజు నత్తలు తీసి పక్కన పెట్టాను కూడా నేను. ఆ తర్వాత గోంగూర వేసి వండేసి తీసుకొచ్చాను అనమాట.
అందుకే అది చూపించలేకపోయాను. అది తీసిన నత్తలు తీసి పెట్టాను చెప్పాను మీకు. అది గోంగూర వేసి కూడా వండేసాను. ఎప్పుడు దొరకవు కదా! ఏంటో అనుకుంటున్నాను ఎన్నాళ్ళ నుంచో. ఆ ట్రిప్ విజయవాడ వెళ్తే దొరికినాయి. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. అర్చన 247 అర్చనాస్ అనుకుంటా. అమ్మ మీరు చాలా బాగా మాట్లాడతారు. మీ వంటలు చాలా బాగా ఉంటాయి. మీ శారీ సూపర్. నేను అడిగి మెంతి టమాటా రెసిపీ మీరు చేయడం లేదమ్మా. ప్లీజ్ ఈసారి చేయండి అమ్మా. మెంతికూర టమాటా చేస్తా. అడుగుతున్నావు కదా, చేస్తానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంజుల జూపల్లి 2208 మీరు ఏమి వండుతారని ఎదురు చూస్తాను. మీ వీడియో లైక్ కొట్టి చూస్తా. మీరు అందరితో చాలా బాగుంటారు. నాకు చాలా చాలా నచ్చారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అందరితో బాగానే ఉంటాం. బాగుండపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ వయసులో ఏంటి బాగుండక చేసేది? ఇప్పుడు తాపత్రయాలు ఏమి లేవు కదా. అప్పుడు కూడా బాగుండక చేసేది ఏమీ లేదు. మన నడివేడితో మనం జాగ్రత్తగా మలుచుకుంటూ వెళ్ళిపోవటమే. అది చెప్తున్నాం కదా, మన నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. అంతే, అట్లా చేసుకుంటూ వెళ్ళటం తప్పితే ఎవరితో విరోధాలు పెట్టుకొని ఈ వయసులో అంత టెన్షన్లు పెట్టుకొని పోరాటాలు చేసే అంత వయసులు కూడా కాదు కదా. అందుకని అందరితోనూ బాగానే ఉంటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. భాగ్యశ్రీ 2982 అమ్మ. హాయ్ అమ్మమ్మ, లవ్ యూ. నా కామెంటు చదవండి ప్లీజ్. ప్లీజ్ అమ్మమ్మ, మీ కర్రీస్ చాలా బాగుంటాయి అమ్మమ్మ. కామెంట్ చదవలేదమ్మా నీది. భాగ్య. ఓకే అమ్మ, చదివానుగా. 2982. ఓకే అమ్మ, హ్యాపీయా? థ్యాంక్ యూ. అరుణ కుమారి ఓరుగంటి. సూపర్ అమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అఖిల చౌదరి 6057 విజ్ దమ్ బిర్యానీ రెసిపీ చెయ్యండి అమ్మా ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఎలా చెయ్యాలో తెలీదు. మీరు చెప్తే నేను చేస్తా. ఓకేనమ్మా, చేస్తాను, ఒకరోజు చేస్తాను. స్వరూపారాణి ఫిల్టర్ కాఫీ చేయండి అమ్మా. పాపం అడుగుతూనే ఉన్నామమ్మా. చేస్తానమ్మా, టైమే ఉంటల్లా. ఈ మెడ్రాస్ తిరగా, ఇక్కడ తిరగా, అక్కడ తిరగా, అసలు టైం ఉంటల్లా. చేస్తా. సురేంద్ర డేరంగుల ఏదో ఇంటి పేరు డేరంగుల. సురేంద్ర అంతవరకు వచ్చిందయ్యా. 6 days ఎగో చూసావు. ఏది వండినా చూస్తున్నారని దరిద్రపు వంటలు చేయకు, దరిద్రపు దాన. ఓకే, నీ వయసు ఎంతో నాకు తెలీదు. నువ్వు అబ్బాయివని ఉంది ఇక్కడ. సురేంద్ర అబ్బాయివే అనుకుంటున్నా. నీ వయసు ఎంతో నాకు తెలీదు. నా వయసు ఎంతో మీ అందరికీ తెలుసు. ఒకేసారి దరిద్రపు వంటలు చేయకు, దరిద్రపు దాన అన్నావు. నేను పుట్టి బుద్ధిరిగి 70 ఏళ్ళు దాటి ఇంతవరకు ఆ దరిద్రపు దానాన్ని అన్నవాళ్ళు లేరు. నన్ను మేము కూడా మా ఇంట్లో ఆ దరిద్రం అనే మాట మా నోటంపటి రాకుండా పెంచాను నేను పిల్లలను కూడా. మా ఇంట్లో మాట్లాడం అసలు. నువ్వు ఇప్పుడు అన్నావు చూడు ఆ వర్డ్, మా ఇంట్లో మాట్లాడం మేము. ఎందుకో మాకు తెలీదు అనం. వీధుల్లో ఎవరన్నా పల్లెటూళ్ళలోనో ఆ పనులలోనో అక్కడక్కడ ఏంట్రా దరిద్రపాలు చేసావు అది ఇదని అంటారు. అంతేగాని నన్ను పట్టుకుని ఏది చేసినా తింటున్నారని ఇలాంటి దరిద్రపు వంటలు చేయకే అనపోయావా? చేయకు అన్నావు పాపం. ఓకే, థ్యాంక్ యూ. చేయకు దరిద్రపు దానా అన్నావు. ఇప్పుడు నేనున్నాను నిన్ను, ఏంట్రా నిష్ట దరిద్రుడా ఇట్ట మాట్లాడుతున్నావు అనవచ్చు. కానీ నేను అన్ను, ఎందుకంటే నువ్వు నా వ్యూవర్వి, చూస్తున్నావు నా వీడియోలు. ఈ కెమెరాలో నేను నిన్ను తిట్టడం ఎంతసేపు, ఎంతమంది చూస్తారు? అయినా నేను తిట్టను, ఎందుకంటే నా వ్యూవర్ కదా నువ్వు. నీకు అమ్ముందారా, నీకు అక్కలు ఉన్నారా అని కూడా అనొచ్చు, ఇట్లా సంబోధించవచ్చు. కానీ అన్న ఆడవాళ్లే కదా. నువ్వు ఇట్లా మాట్లాడతావని వాళ్ళకి తెలుసో తెలీదో? అసలు ఏంటి నీ ఉద్దేశం? యూట్యూబ్కి వస్తే మీ ప్రాపర్టీనా? యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ మీ ప్రాపర్టీనా మీ ఇష్టాన్ని మాట్లాడటానికి? నీకు కూడా టాలెంట్ ఉంటే, దమ్ముంటే చెయ్యి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, చెయ్యి. అసలైనా ఇప్పుడు హెడ్డింగ్ ఉంటుంది కదా, తమ్మినేల్లో ఉంటుంది కదా, నత్తల కూరనే వచ్చింది. దాన్ని తెరిసి నేను చూడమల్లా నత్తల కూర వచ్చింది. ఏంటి దీని బొంద నత్తలు ఉండింది అని తీసేయాలి, చూడకూడదు. నీ మనసులో అనుకో దీని బొంద నత్తలు ఉండిందని, మాకు తెలీదు. నువ్వు దాన్ని పాస్ చేసేయి, చూడకు. అర్థమైందా? ఎంతోమంది ఎంతో నీట్గా మంచి మాటలు మాట్లాడుతూ మంచి వంటలు చేస్తూ
ఎంతో 10 మందికి ఉపయోగపడిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా వయసులో వాళ్ళు. యూట్యూబ్కి వచ్చారంటే పని పాట లేకుండా వచ్చారనుకుంటున్నావా? పని పాట ఉంది, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, అన్నీ ఉంటాయి. కానీ మనకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకుంటే మీలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు లక్షల్లో ఉన్నారు నేను చెప్పే మాటలకి. అర్థమైందా నీకు? ఏ మాట పడితే ఆ మాట అంటావా? సిగ్గుండాలి కదా అనడానికి. నా పాటికి నేనున్నానా, ఏదోలా టైం పాస్ అవుద్దని వచ్చానా, ఏదో నాకు తెలిసిన 4 వంటలు వండుతున్నానా, 4 మంచి మాటలు మీకు ఉపయోగపడే చెప్తున్నానా? ఉపయోగం లేని వేస్ట్ మాటలు నేను ఎప్పుడన్నా మాట్లాడానా? ఎప్పుడన్నా వేస్ట్ మాటలు ఉన్నాయా నా వీడియోలో? ఇంత పెద్ద మాట మాట్లాడతావు? ఇంకోసారి మాత్రం ఇట్లా మాట్లాడబాకు. అర్థమైందా? ఇట్లాంటి దారిలో ఇప్పుడు నేను చిన్నదాన్ని కాదు, ఎన్నో చూసి వచ్చేసాను కదా, పిల్లల్ని పెంచుకుంటూ ఎన్నో చూసి వచ్చాను కదా నేను. నా గురించి చాలామందికి తెలుసు. నీకు తెలియకపోతే తెలుసుకో. రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఇట్లాంటి మొరుక్కుంటూ అటన్నిటినీ తళ్ళటం అంటే అటన్నిటి తరుముకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను. అర్థమవుతుందా నీకు? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానికి మాట్లాడుకో. ఇట్లాంటి అగౌరవపరిచే అనుకుంటున్నావేమో నువ్వు. నాకేం ఇందులో పోయిందేమీ లేదు. కాకపోతే ఒక్కసారి మనసు ఏడ్చింది కాసేపు. బాధ భయంకరంగా వచ్చింది బాధ. కెమెరాలో ఏడవకూడదని నేను మనసులో అట్లా అంచుకున్నాను. అర్థమైందా? ఎంత పెద్ద మాట మాట్లాడావు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇప్పుడే విన్నాను నన్ను నువ్వనడం. ఇది కానీ నీకు అంత మంచిది కాదు, జాగ్రత్త. ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టు. నీకు ఇష్టం లేదా మూసేయి, చూడకు. తప్పులేదయ్యా. మీకు తమిళంలోనే తెలుస్తుంది ఏం కూర ఇవ్వాలనేది. ఇష్టం లేనప్పుడు తీసేయి. నేను అన్నాను చూడందాక దీని బొద్దు ఇదేమండి దాన్ని అది మనసులో అనుకుని పక్క జరిపేదాన్ని. అంతేగాని ఇట్లాంటి పిచ్చి కూతలు ఇట్లాంటి అదే అంటానికి కూడా మళ్ళీ నా నోట ఇప్పుడు చెప్పానుగా మొదటి నుంచి మేము అలా అనలేదు. ఆ మాట మాత్రం మేము వాడలేదు. పెద్దగానే కాదు, చిన్నగానే కాదు. అసలు ఆ మాట మేము వాడలా. మా ఇంట్లోనే వాడని మాట నన్నే అనేసావు, తిట్టావు. ఇంకోసారి ఇలాంటివి పెట్టుకోకు. అర్థమైందా? పెట్టుకోకు. అసలు ఎన్నిసార్లు చాలామందికి చిన్న చిన్న విషయాల్లో నేను ఫీల్ అవ్వట్లా. చెప్పారు చాలామంది మా వ్యూవర్స్లోనే ఉన్నారు కదా, అమ్మ పిచ్చుకోకలు ఏం మురుతి పట్టించుకోబాకనమ్మా, మీరెందుకమ్మా బాధపడుతున్నారని. చాలా విషయాలు నేను తోసేస్తూనే వస్తున్నా. ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఒక్కొక్క వీడియో తగులుతారు, తోసేస్తూనే వస్తున్నా. కానీ ఇది అసలు ఇప్పుడు చదవంగానే చూసావుగా అంట. ఊరికే ఖాళీగా లేరు యూట్యూబర్లు అంటే. ఎవరికి వాళ్ళకే పనులు ఉన్నాయి, ఎవరి ఖాళీ సెలబ్రిటీలు. నీ ఇష్టాన్ని నువ్వు మాట్లాడితే కూర్చోరు ఇంట్లో. రాద్ధాంతం చేసేవాళ్ళు ఉంటారు, కాబట్టి నేను అంత రాద్ధాంతం చేయను. అర్థమైందా? మీరందరూ అనేస్తుంటే పాపం మూసు కూర్చుంటారు అనుకుంటున్నారేమో. మూసు కూర్చోరు. నాకు బయటకు వచ్చి రాద్ధాంతం చేసే అంత అవసరం లేదు. ఉన్న 4 ఏదో ఇక్కడే కడిగేస్తా, జాగ్రత్త. నీకు నాకు నచ్చకపోతే నువ్వు చూడకు నన్న. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడబాకు. నీ వయసు అంతా నాకు తెలియదు. నీ పిల్లలు ఉంటారు, నీకు భార్య ఉంటుందో, నీకు తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. ఎవరైనా నువ్వు ఇలా అడిగావు, నన్ను అన్నావు అంటే వాళ్ళు కూడా అసహించుకుంటారు. ఓకేనా? ఇంకెప్పుడు నీకు ఇష్టమైతేనే చూడు, కష్టమైతే మానే, అంతే. ఇంకోసారి ఇట్లాంటివి అనుకో. ఓకే అమ్మా, చదివాను, చాలా చదివాను. లాస్ట్లో అది దొరికింది నాకు. ఆపేద్దాం, ఇక టైం అవుతుంది, వంటకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. లాస్ట్లో అది దొరికింది. సరే కిందకి ఇంకేమున్నాయని వెళ్తే అది దొరికింది. ఓకేనమ్మా. ఈరోజు మళ్ళీ నిన్ననే వచ్చిందమ్మా, ఏంటది, పొరియలు వచ్చింది, చెన్నై పొరియలు. దాని గురించి కూడా చాలా ఉన్నాయి. రేపు ఇంకో వంట చేస్తాను, అప్పుడు చదువుతా. ఓకేనమ్మా. ఈరోజు ఏం చేస్తున్నానంటే అమ్మా, మటన్ చేస్తున్నా. మటన్లో ఎన్ని వెరైటీలు చేశానంటే, మటను గోంగూర చేశా, మటను మామిడికాయ చేశా, మటను ములక్కాయ చేశా, ఇంకా మటను దోసకాయ చేశా. అన్నీ చేశానమ్మా. మటన్లో మటన్ ఫ్రై చేయలే. ఫ్రై ఒకసారి చేశాను, కానీ ఎలా చేయాలో చూపించరా మీకు. నా 100 వీడియోస్ అయినాయి కదా, పిల్లలందరూ వచ్చారు. ఆ రోజు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై అన్నీ చేశా, వండిన ఆటని చూపించా. ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. రండి చేద్దాం. ఇదిగో అమ్మ, చూడండమ్మా, ఇదిగో మటను బోన్లెస్ తెప్పించానమ్మా. చూసారా, ఒక 1/2 కిలోకి తక్కువ ఉంటుందిలే, కానీ బోన్లెస్. ఇది ఫ్రై చేస్తున్నాం కదా, బొయ్యికలు ఎక్కువ ఉంటే ఆ బొయ్యికలు కారాలు ఉప్పులు వేస్ట్ తప్ప దానివల్ల ఏమి ఉపయోగం లేదు సరిగ్గా. ఓకేనమ్మా. ఇది తెప్పించేసా. ఇదిగో చూడండమ్మా, కడుక్కొస్తాయి అన్నీ. ఇదిగో ఇందులో
2 ఉల్లిపాయలు వేస్తున్నా ఇవాళ. వేపుడు కదా ఇది, వేపుడు చేస్తున్నా, అందుకని ఉల్లిపాయలు 2 వేయాలి. ఒకటైతే అస్సలు కొంచెం కూడా గ్రేవీ అనేది తగలదు, ముక్కకి అంటుకుపోద్ది. ఇవి ఈ పచ్చిమిరపకాయలు, ఈ 2 ఉల్లిపాయలు, ఇవన్నీ ఒక్కసారి కడుక్కొచ్చేస్తా. ఇదేముందలే రోజు ఉల్లిపాయలు ఇంతేగా కోసేది, కాకపోతే అంతవరకు మొదళ్ళు చివర్లు ఇలా నీట్గా తీస్తా. వాళ్ళు ఏమీ లేదు, సూపర్గా తీసేసాను కదా. ఇదిగో లాస్ట్లో కూడా ఉంటుందేమో ఇట్లా కట్ చేస్తా. ఏది చేసినా నీట్గా అలా చేయటమే, ఇంకేమీ లేదు నా డ్యూటీ. ఇదిగో అమ్మ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు రెడీ చేసేసాను. మటన్ కుక్కర్లో వేసేస్తున్నా. అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసా కదా. అమ్మ ఉల్లిపాయ వంట అనడానికి ఇవాళ చెప్పా, వేపుడు చికెన్ కానీ మటన్ కానీ వేపుడు వేసేటప్పుడు ఇంకో ఉల్లిపాయ ఎక్స్ట్రా వేయండి, ఓకేనా. అది ఇదిగో అల్లం చూడండి అమ్మ, అల్లం చాలు. ఇదిగో అమ్మ కారం, ఇప్పుడు సంబార్ కారం చేశాను కదా, 3 స్పూన్లు వేసా. వేపుడు కదా, నూనెలు అవన్నీ ఎక్కువగానే పడతాయి కాబట్టి. ఇదిగో పసుపు, ఇదిగో మెంతి పొడి, ఇదిగో అమ్మ పొడి మసాలా, అంతే. ఆ 10 స్పూన్లతో వేసా. ఇదిగో అమ్మ మా కెమెరామెన్ కూడా అడుగుతున్నాడు సాల్ట్ మర్చిపోయారంటమ్మా. మర్చిపోలేదయ్యా, మళ్ళీ మాంసం ఎన్నేసిన చేతితో ఉప్పు ముట్టుకున్నారేంటి అంటారు, అందుకని చేయి కడుక్కొచ్చానమ్మా. స్పూన్తో వేయలేను, ఇది చేతితోనే వేయాలి, స్పూన్లతో నాకు తెలియదు, అందుకోసం. అందులోనూ కల్లుప్పు, ఇదిగో చూడండమ్మా, అంతే చాలు. ఇదిగో చూడండమ్మా కొంచెం నూనె చాలు, కొద్దిగానే లేమ్మా. అది ఇప్పుడు ఇది చూడండి, ఇలా చక్కగా అన్నీ మిక్స్ చేయాలి. చిన్న కుక్కర్ ఇది, పాన్లో పెడితే బెటర్ అంటావా. పాన్ తెచ్చానమ్మా, ఇది చాలేటట్లేదు. అది ఒట్టి మటన్ అయితే 1/2 కిలో వరకు ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఇందులో ఇవన్నీ వేసేసా కదా, అందుకని చాలేటట్లేదని. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా ఇప్పుడు పిసకండి, ఇందులో ఫ్రీగా ఉంది కదా. ఇలా ఈ మాత్రమే కనపడుతున్నాయి ఉల్లిపాయలు, ఇవి కూడా కనపడకపోతే గ్రేవీ రాదు. ఇలా చేసి కొంచెం వాటర్ పెడతా. ఇదిగో అమ్మ అంతే, తర్వాత కడుగుతా. ఇదిగో ఇలా చిన్న కాఫీ గ్లాసులు పోసానమ్మా, చూడండి. ఇదిగో ఇందులో ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా, కొంచెం నూనె, అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసా. ఇక దీన్ని ఒక 5-6 సౌండ్ రావాలి, మటన్ కదా ఎంత బోన్లెస్ అయినా కూడా అలా రావాలి, వేయించేటప్పుడు అంత బాగుంటుంది అప్పుడు. ఓకే, ఇది వచ్చేసరిగా అమ్మ మొన్న హరిప్రియ ఇచ్చింది పొరియలు చేసే రోజున, ఇవాళ చీర ఏదైనా పాడైపోద్దామని అని చెప్పి ఇది తీసుకొచ్చి వేసుకున్నా. బాగుంది కదా, ఇవన్నీ వాళ్ళందరూ వంట చేసే వాళ్ళందరికీ పెట్టుకుంటారు, బాగుంది, అందుకని ఇప్పుడు చీర పాడవకుండా వేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ హరిప్రియ. ఇదిగో అమ్మ చూడండి, ఇదిగో ఆవిరి వస్తుంది చూడండి. ఓకే అమ్మ, ఇప్పుడు చూడండి అమ్మ, పొగ వచ్చింది, పెట్టేసా. ఇప్పుడు ఆ పని అయిపోయింది కదా, ఇవన్నీ తీసేసుకోవచ్చు, ఇంకేమీ అయినటిని. కారంతో పని లేదు, మసాలాతో పని లేదు, ఇంకేమీ పని లేదు, అల్లంతో పని లేదు. ఓకే, ఇది చేసేసానమ్మా, మీకు చూపించాను ఒకసారి, కానీ ఫ్రై కదా ఇప్పుడు, అందుకని ఒట్టి అన్నం అంతా దానిలో తినలేను, ఓకేనా, అందుకని కొంచెం రసం పెడదామని. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినాయమ్మా, ఇంకా 4, ఒక 6 విజిల్స్ రావాలి మటన్, ఓకేనమ్మా. ఇదిగోమ్మా అది 4 సౌండ్లు వచ్చినాయి. ఇదిగో అంటే మీకు చూపించేది ఏముందలే, చాలాసార్లు చేశాను కదా అని చెప్తున్నా, ఊరికే రసం పెట్టుకుంటున్నా కదా. మీ అందరికీ తెలుసు 3 టమాటాలు వేసా. ఇదిగో
ఇంత ఉప్పు వేసా, ఇదిగో పసుపు వేసా, ఇదిగోమ్మా ఎండుమిరపకాయలు చూపించేసా. మీకు ఊరికే నేను పెట్టుకుంటున్నప్పుడు చెప్పొచ్చుగా అమ్మా ఇంకోసారి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇదిగో కరివేపాకు వేసా. రసం పాటికి రసం కాగుతూ ఉంటాయి. గోలికాయ చింతపండు వేసానమ్మా, గోలియే. ఎందుకంటే చింతపండు వేసి ఎంత టమాటా రసం పెట్టినా ఒక్క రవ్వ గోలి చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరు. అన్నీ వేసేసాం, ఇంక ఇందులో ఏమీ పని లేదు. ఇదిగో 6 సౌండ్లు వచ్చినట్టుంది, సిమ్లో పెడుతున్నా. ఓకే అమ్మా, ఇదిగో రసం పెట్టేశాను కదా, చూశారు. రసం ఓకే, అది పాటు కాగుతున్నాయి. ఇదిగో చూసారా కమ్మగా ఉంటాయి ఆ రసం. ఇదిగో బియ్యం కడిగి పెట్టేశా. అది ఇది ఇప్పుడు ఇది కూడా పెడతాను. ఇది ఈ వెయిటే తీయాలి. వెయిట్లు మారితే మళ్ళీ నాకు భయం. కుక్కర్ల మీద వెయిట్లు కూడా మారకూడదమ్మా. ఒకసారి అది కూడా అనుభవించేస్తే పేలిపోయింది. ఈ వెయిట్కి ఇదే ప్రెస్టేజ్కి ఇదే అనమాట. అందుకని ఈ వెయిట్ వచ్చేదాకా ఆ వెయిట్ మార్చడానికి ఇది ఈ లోపల కడిగి పెట్టే బియ్యం ఈ వెయిటే రావాలి. అందుకోసం ఇదే రసం అయిపోతుంది కదమ్మా. ఎంతలోపు అంత అంత ఇంకొక విషయం మీకు చెప్పాలి. మేము ఇప్పుడు ఆ అబ్బాయి అనటానికి ఎవ్వరు ఊరికే కూర్చోరమ్మా. చాలా చాకరీ ఇది. మీరు చూస్తున్నారు, మీరు అరగంట లోపల చూసేస్తున్నారు మీరు వీడియో. నాకు 2-3 గంటల పనిది. ఒక అరగంట మీతో మాట్లాడేటప్పుడే కూర్చొని మాట్లాడతా. తర్వాత అంతా నిలువు కాళ్ళ మీద నుంచుంటా. మీరు చూస్తున్నారుగా, ఏదన్నా కట్ చేసుకో, ఏమైనా చేసుకో, నించుని నిలువు కాళ్ళ మీద నుంచుని పని చేస్తున్నా. అంత కష్టపడతాం. కష్టపడితేనే కదమ్మా పేరు వచ్చినా డబ్బులు వచ్చినా. కష్టపడితేనే, కష్టే ఫలి. ఊరికే కూర్చుని పిచ్చకబుర్లు చెప్పుకుంటా వెళ్తే రావమ్మా, పేరు కూడా రాదు. నా వంట బాగుంటుందనో, నేను ఓపికగా చేస్తున్నానో, నేను చాలా నీట్గా పెట్టుకుంటానో అందరూ అనుకుంటున్నారంటే ఊరికే కూర్చుంటే జరుగుద్దా? నేను చేసే చాకరీని గమనించాలి. పిచ్చ పిచ్చ మాటలు కాదు. చాలామంది సమ్మర్ జ్యూసులు అవి అడుగుతున్నారు. ఒకవేళ చేస్తాను, చక్కగా మజ్జిగ బాగా చేస్తా చక్కగా. అలాంటివి చేస్తా. పుచ్చకాయది కూడా చక్కగా చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళే ఇవి కూడా ఒక జ్యూసులేనా, ఇవి మాకు తెలియవా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా అలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నా కోసం చూసేవాళ్ళు 100 మంది ఉంటారు. స్టవ్ ఆపేసాను. ఇది వెయిట్ వచ్చిన తర్వాత అందులో కొంచెం నీరు ఉంటుంది. అది అయ్యేదాకా మళ్ళీ విడిగా ఉడకాలి, నీరే ఉండకూడదు. అందుకోసం ఆపేసాను. ఇది కింద పెట్టేస్తా. ఇప్పుడు ఇది దీని మీద పెట్టేస్తా. ఇందాక కొత్తిమీర వేయలే, అంతా అడావిడి మర్చిపోతూ ఉంటా. పోతే ఇందాక ఇంకొకటి వేయలేదమ్మా. ఏమి వేయలేదంటే అన్నీ నూరే కదా, వాటిల్లోకి నూరినప్పుడు వెల్లుల్లిపాయలు మర్చిపోయా. ఎంత తిరగమూతలు వేసినా కూడా ఉడికేటప్పుడు ఇలా పచ్చి వేయాలి, నూరేసేటప్పుడు వేయాలి. నేను మర్చిపోయా. మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, ధనియాలు ఇవన్నీ వేసాను. ఉల్లిపాయ ఇవన్నీ వేసాను. వెల్లుల్లిపాయ మర్చిపోయా. అందుకని ఇప్పుడు గుర్తొచ్చింది. అది ఇప్పుడు ఇక అది రాగానే తిరగమూత వేసేస్తా. ఇదిగో చూడండమ్మా, ఇది వచ్చేసింది. ఇదిగో అమ్మయ్య, ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు పెట్టేశా. అందుకు ఆగా, సిమ్లో పెట్టా. ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి. ఓ సూపర్. నీరు ఉంది కదా, ఈ నీరంతా మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి, అంటిగిరిపోవాలి. క్లియర్గా చేసేస్తాం మీకు. చూడండి, ఇదిగో రసం దించేసా. ఈ అన్నం దీని మీద పెడుతున్నా, ఎందుకంటే పర్వాలేదు, ఇది కొంచెం పెద్దది కదా, తొందరగా ఎగురుద్ది. ఇది దీని మీదకి మార్చా. రసం దించేసా. ఇదిగో అమ్మ చూడండి, ఇదిగో నీరుంది కదా, ఇలా ఇది ఎగిరిపోవాలి. తడే ఉండకూడదు, చక్కగా ఎగిరిపోవాలి. అది విషయం. ఇదే ఇప్పుడు పెట్టాను, ఇది ఎగిరిపోద్ది. ఒక్క కుక్కర్ తీసినాక రసం తాలింపు వేసేస్తా, సరిపోద్ది. పని ఏమో అయిపోయినట్టే. పెద్ద స్టవ్ మీద పెట్టానమ్మా, కాస్త తొందరగా ఉడికి. ఇవన్నీ మార్చా. కొంచెం చిన్న దాని మీదకి అన్నం తీసుకొచ్చా. ఇది దీని మీద పెట్టా. రసం అయిపోయింది. ఇప్పుడు తిరగమాత వేయటమే, వేసేస్తా. ఇలా నీరు ఈరడానికే పెడుతున్నాం కదమ్మా. ఇప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే ఎప్పుడైనా నీరు ఊరద్దు. ఇంకా ఈ నూరు ఆవిరి అవ్వకోకుండా ఇంకా ఊరుతుంది మూత పెడితే, ఏదైనా సరే.
నీళ్లు ఖర్చు తగ్గాలి, పులుసు తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మూత తీసి పక్కన పెట్టండి. మూత వేసే పులుసు తగ్గుద్ది అనుకుంటే చేప విడిపోద్ది తప్పితే పులుసు తగ్గదు. చేపల కూర వండేటప్పుడు ఒక రకంగా వచ్చేసింది కదా, ఇంకా పులుసు ఎక్కువగా కనపడుతుందా, అప్పుడు మూత తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఇట్లా ఇట్లా అంటూ ఉండండి. సూపర్గా మన సరి అదిగో చూడమ్మ 2 సౌండ్లు వచ్చేసింది, సిమ్లో పెట్టేసా. 2 సౌండ్లు వచ్చేసింది, సిమ్లో పెట్టేసా. ఒక 2-3 మినిట్స్ అంతే. ఇవన్నీ ఉడికిపోగానే కొంచెం క్లీన్ చేసేస్తా, అప్పుడు తింటాకి వెళ్దాం. ఇదిగమ్మ చూడండి, అందరూ ఇలా అప్పుడప్పుడు గ్రేవీ కూరే కదా అన్నట్టు గ్రేవీలే చేసుకోబాకనమ్మా, ఇలా కూడా చేసుకోండి. వేపుడు ఇప్పుడు ఇలా ఉందా, వేయించేసిన చూడు ఎలా ఉంటుందో. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇంచుమించు అయిపోయింది, వాటర్ అంతా అయిపోయింది చూడండి. ఇక ఒక 2 మినిట్స్. ఓకే అమ్మ చూడండమ్మా, ఇదిగో చక్కగా ఎగిరిపోయింది చూడండి. ఇదిగో కళాయి పెట్టా. నీరంతా అయిన తర్వాత ఏం చేస్తానో ఇంకా చూద్దురు కానీ. ఇదిగమ్మా కాలిపోయింది. ఇందులో మెంతి పిండి, పసుపు అన్నీ వేసేసాయి. ఇప్పుడు ఈ నూనెలో ఏం వేయక్కర్లా. శుభ్రంగా నూనె కాగిన తర్వాత ఇది వేసుకుని చక్కగా తీరిగ్గా వేయించుకోవాలి, ఎరిపెక్కే వరకు ముక్క. ఇప్పుడు ఇలా ఉంది కదా, కూర ఉన్నట్టుంది. ఇది మనం కూర వండుకుంటే ఈ కలర్ ఇలా ఉంటుంది, వేపుడు వేసేటప్పటికి దీని కలర్ మారుతుంది. అది చేద్దాం. నూనె మాత్రం చక్కగా వేడవ్వాలన్నమాట. వేడవ్వకుండా నూనె పచ్చిగానే ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ టేస్ట్ బాగోదమ్మా. ఇది వేసేసిన తర్వాత ఇక నూనె కాగటాలంటూ ఉండవు, దీంతో పాటు ఎగుద్ది. అందుకని నూనె కరెక్ట్గా కాక రావాలి, అప్పుడు ఇది వేయాలి. ఇదిగో చూసారా, ఇదిగో ఇలా ఉందా, ఇదిగో చేయి పెట్టండి, వేడి వచ్చేసింది. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇదిగో అది అలా అవ్వాలి. కాసేపు గిన్నె తుడుతున్నా కదా, ఆ మాత్రానికే అడుగిట్ట అయింది, పర్వాలే, మాడవు ఈ గిన్నెల్లో, కాకపోతే అడుగట్ట అంటుంది. ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టేయచ్చు. ఇందాక నేను దీన్ని గీకుతున్నాను కాబట్టి సిమ్లో పెట్టానమ్మా. ఇప్పుడు ఇక హైలో పెట్టే వేయించండి. కొంతమంది ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు అమ్మ. 4 మనుషులు ఉన్నారనుకో, అంత కొబ్బరి ఇలా తురిమేసిన కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా చల్లేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంచానమ్మ, సిమ్లో పెట్టాను. ఇది ఇప్పుడు రసం పెట్టాను, అది కూడా ఒక చేతి అయిపోద్ది కదా, కాలిపోయింది. చాలు. ఇదిగో ఆవాలు, ఇందాక ఎండుమిరపకాయ ఇందులో వేసాను, మళ్ళీ ఇందులో కూడా వేద్దాం. ఇదిగో కరివేపాకు, ఇదిగో చూడమ్మా జీలకర్ర, ఎందులో అయినా నేను నలిపేస్తాను మీకు చెప్పాను. ఇదిగో ఇంగువ, చాలు. ఇదిగో చూడండమ్మా ఎలా ఎగిపోయిందో. ఇందులో నేనేమీ పప్పులు తిరగమోతేలేదమ్మా. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ. ఓకేనా? అలా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఆ తర్వాత ఇందులో పోసుకోవాలి. ఆహా సూపర్. రసం కూడా అయిపోయింది, మీకు చూపించకుండానే చూపించేసా రసాన్ని. చూడండి అమ్మ, ఓ నూనె ఉన్నట్టు కనపడుతుందా, మొత్తం ఎగేటప్పటికి కనిపిస్తుందమ్మా. ఆ మాత్రం కనిపించేటట్టు ఉంటేనే ఈ మటన్ ఫ్రై టేస్ట్. ఇదిగో చూడండమ్మా, కొత్తిమీర చెప్పాను కదా, కొబ్బరి ఉంటే ఇంట్లో 4 మనుషులు ఉన్నా లేకపోయినా కూడా కొబ్బరి వేసినా కూడా టేస్టేనమ్మా. కొబ్బరి వేసి వేయించేటప్పుడు ఇదే టైం వేసేయచ్చు. కొబ్బరి వేసేసి చక్కగా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇందాకంతా చుట్టుపక్కల బోల్డ్ అంత నూనె కనపడింది మీకు. ఇంకా ఒక 5 నిమిషాలు వేయించాలి. మళ్ళీ హైలో పెట్టా, సిమ్లో పెట్టి ఇంతసేపు చుట్టూ కలయి తిప్పేటప్పుడు సిమ్లో పెట్టా కాసేపు. ఇప్పుడు చూడండి, సూపర్గా ఉంది.
ఇక పొడి మసాలా కూడా అన్నీ ముందే వేసేసానమ్మా, అంతా మటన్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నూనెలో వేయించటం ఒక కొత్తిమీర మాత్రమే వేసా. చెప్పానుగా కొబ్బరి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది తీసేస్తా. ఇక అదిగో స్టవ్ ఆఫ్ చేసా చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసా. కానీ కూర దీనిలోనే ఉంచను, తీసేస్తా. ఇప్పుడు ఒక గిన్నె తెస్తున్నాను ఉండండి. అదిగో చూడండి అమ్మా, ఇప్పుడు ఇందులోనే ఎక్కువసేపు ఉండకూడదమ్మా, కలర్ మారిపోద్ది. వేడి మన స్టవ్ ఆఫ్ చేయగానే ఇంకో గిన్నెలోకి మార్చేసుకోవాలి. అన్ని కూరల్లాగా దీన్ని పెట్టకూడదు, ఎందుకంటే వేపుడు వేసాం కదా. ఇక మళ్ళీ ఆ వేడికి ఇంకా ఎగిపోద్ది. ఇప్పుడు చూడండి ఏమైనా నూనె ఉందా? ఇందాక వేసినప్పుడు ఎంత నూనె కనపడింది మీకు? ఇదిగో ముక్కలుగా పట్టిందే ఉంది, సపరేట్గా లేదు. ఓకే అమ్మా ఉండు. ఆహా, ఇది తడుపుకొచ్చానమ్మా. ఓకే, ఇదిగో ఇది కర్రీ. చాలు. ఇప్పుడు రైస్. కొద్దిగా పంటుద్ది, బాగా అంటదు తడుపుకుంటే, అదనమాట. ఉప్పులు కారాలు అన్నీ సూపర్గా ఉంది. నేను వాళ్ళు ఇచ్చిన ముక్కల కంటే కూడానమ్మా కత్తిరి పెట్టి సగం సగం చేసా ఒక్కో ముక్కని. ఇలా చూడండి, చిన్న ముక్కలు చేశా వేపుడికి ఒడియాల్లాగా. కర్రీలాగా వండేసాం అనుకో మా దంతా వెళ్ళిపోవటం ఇంత కూర వేసుకున్నట్టు కనిపిస్తుంది. చూడు వేపుడు ఏం చేస్తే ఎలా ఉందో, ఇంత నీట్గా ఉంది. మనం తినే మటన్ అంతా మనం తింటున్నాం. అందులో వేయాల్సింది వేసాను, కానీ గ్రేవీ బదులు అట్ట వేపుడు. రసం ఉంది కాబట్టి అప్పుడప్పుడు చేసుకోండి. చాలామంది నాకు తెలిసి చికెన్ ఫ్రైలు పెట్టుకుంటారు, మటన్ కొంచెం తక్కువ మంది పెడతారు ఫ్రై. ఇదిగో చూడండి అమ్మా, 1కి 3 పోసాను నీళ్ళు. నేను ఎలా ఉంది అన్నం? 1కి 3 పోసా. ఇదిగో అమ్మ రసం పోసుకుంటున్నా. ఆహా, సూపర్ రసం. రసం కూడా నేనేం తక్కువ పోసుకోను, నాకు అలవాటు. సూపర్, ఎంత బాగుందో. చూశారు కదమ్మా, నేను ఇందాక మీకు చెప్పటం మర్చిపోయా. ఉల్లిపాయలు అన్నీ వేసాను కదా ముక్కలు. అసలు ఏమైనా ముక్కను అంటుకున్న గ్రేవీ తప్పితే సపరేట్గా కనపడుతుందా మీకు? ముక్కను అంటుకున్న గ్రేవీనే ఉంది, సపరేట్గా ఏమీ లేదు. అది మరి నేను చెప్పాను కదా, ఒకటే వేసుకున్నారు అసలు కలిపిపోటా కూడా కుదరదు. అందుకని నేను 2 వేసా, కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఆ స్వీట్ పొటాకి అల్లం వెల్లిపాయలు మసాలాలు అన్నీ వేస్తున్నాగా. ప్లేట్ పెట్టి చేయగల కొత్త చూడండి అమ్మ, ఇంకోటి చాలాసార్లు చెప్పాను మీకు, తినంగానే ఈ చైరు ఇట్ట పడేయాలి, ఇట్ట పడేసేయాలి. అలాగే పెట్టేసి వెళ్ళకూడదు, మంచిది కాదు. ఒకవేళ మీరు వినకపోతే కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నా, తిని లేవగానే చైరు కదపండి. చూశారుగమ్మా, శుభ్రంగా తిన్నా. ఇగురు కూరలు ఉండేసి అంత లేకపోయినా ఫ్రై అయిన అంత పెట్టుకుంటే, రసం అంత కూర అంత అన్నం ఒకేసారి పెట్టుకుంటారు. 2సారి పెద్ద పచ్చడి అన్నం తిన్నప్పుడే 2సార్లు పెట్టి, లేకపోతే అంత అన్నమే తింటే సరిపోద్ది. ఓకేనమ్మా, చక్కగా ఉంది, ప్రాణానికి హాయిగా ఉంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఆ అబ్బాయి చేసిన కామెంట్ అలాంటిది ఇలాంటిది కాదు, అసలు అదొక రకం. నాకు చదువుతుంటే గుండె గుబేలు మంది అని మళ్ళీ నాకు నేను తమాయించుకుని మాట్లాడాను. అబ్బాయికి అంత అవసరం లేదు అసలు. ఇట్లాంటి నోటి దోలు ఉండకూడదు, దీన్ని నోటి దోలు అంటారు. ఆ అబ్బాయికి మనసులో నా మీద ఏమైనా కోపం ఉంటుందా లేదంటే అది కనపడదు తీరా చూస్తే.
మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అన్నట్టే ఉంటారు మళ్ళీ. కాకపోతే నోటి దూకు చాలామందికి ఎక్కువ. అదొక ధోరణి. ఆ ధోరణితో ఎంతమంది మనసులు కష్టపడతాయని అర్థం చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మాట్లాడితే చాలా వరకు మాట్లాడేశాను కదమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ వాళ్ళందరికీ చెప్పండి. నేను కూడా చెప్తున్నానమ్మా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా. పర్వాలేదు, కొద్ది కొద్దిగా అవుతూ ఉంటారు. చెప్పానుగా, ఎంతోమంది యూట్యూబర్స్, నేను ఎక్కడ ఎంతోమంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు యూట్యూబర్లు. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.